మీకు విడో ఆయిల్ పాట్ తెలుసా? ఒక విధవరాలు తన భర్త ఎలీషా శిష్యుడిగా ఉండడం, ఆయన చనిపోవడం, ఆయన చాలా అప్పులు చేయడం, అప్పులందరూ ఇంటికి రావడం, ఉన్న సామాను పట్టుకుపోవడం, ఇంకా తీసుకెళ్ళటానికి ఏమి లేకపోవడం, ఉన్న 2 కుమారులను తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించడం, ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా చెప్పుకోవడం. తెలుసు కదా మీకు. ఎలీషా ఆమె జీవితంలో అద్భుతం చేయడం మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జాగ్రత్త వినాలి. చనిపోయిన తన భర్త ఎవరు శిష్యుడిగా ఉన్నాడు? గుడ్, ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. ఎలీషా చాలా బలవంతుడు కదా, చాలా శక్తిమంతుడు. ఆయన చనిపోయిన వాళ్ళను కూడా లేపగలిగిన శక్తిమంతుడు, రైట్? మరి చనిపోయిన శిష్యుడే కదా, ఎందుకు లేపలేదంటారు? పైగా చనిపోయిన ఆయన మంచి అయినా కాదా? మంచి ఆయన. ఆమె వచ్చి భక్తి కలిగి వాడని నీకు తెలుసు, మంచి ఆయనే. మరి పోనీ ఆయనకి ఎందుకు చనిపోయే కారణం తెలియదు, చనిపోకుండా ఆపచ్చు కదా. పోనీ ఆపలేదు అనుకుందాం, మరి చనిపోయిన ఆయన బ్రతికించవచ్చు కదా, ఎందుకని బ్రతికించలేదంటారు? ఆయిల్ మల్టిప్లై అవ్వటం, ఆయిల్ ఎక్కువ అవ్వడం మెరకిలా అద్భుతమా? చనిపోయిన వాళ్ళు లేవటం అద్భుతమా? మరి ఎందుకని దేవుడు అది చేశాడు, ఇది ఎందుకు చేయలేదు? కొంచెం ఆలోచించండి. ఏమా, ఇప్పుడు కొంచెం ఆయిల్ని ఎక్కువ చేయటం అద్భుతమా, చనిపోయిన వ్యక్తిని లేపడం అద్భుతమా? కదా. మరి దేవుడు అది చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఆమె ఎలీషా దగ్గరికి గుండెలు బాదుకుంటూ వెళ్ళింది. అయ్యా, నీ శిష్యుడు నా పెనిమిటి చనిపోయాడు, అతను భక్తి కలిగిన వాడని నీకు తెలుసు కదా. మరి ఎందుకని అప్పటిదాకా వాళ్ళ విషయంలో దేవుడు అంటాను నేను, ఎలీషా ద్వారా దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఇది ప్రశ్న. కొంచెం ఆలోచించండి, బుర్రబెట్టండి కొంచెం. దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకు దేవుడు ఈ విధానంలో పని చేయలేదు అంటే ఒక విషయం తెలుసుకోండి. ఎప్పుడు పని చేయాలో, ఎలా పని చేయాలో, ఎట్లా పని చేయాలో, ఏ సమయంలో పని చేయాలో, ఎవరి ద్వారా పని చేయాలో, ఏ పద్ధతిలో పని చేయాలో దేవునికి తెలుసు. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఇది జరిగితే బాగుండేది అన్నది మన డిస్కషన్ ఇప్పుడు. కానీ ఎలా జరగాలో ఎవరికి తెలుసు? మీ జీవితంలో కూడా ప్రభువా నాకు ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటాం, కానీ దేవుడు అనుకున్నదే జరుగుతుంది. ఒక్కోసారి మనం బాగులేని వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేస్తాం. ప్రభువా ఈ వ్యక్తిని బాగు చేయి ప్రభువా, తొందరగా లే ప్రభువా, ఆయుషి ప్రభువా, ఆరోగ్యమి ప్రభువా అంటాం. నో, ఒక్కోసారి ఆ వ్యక్తికి ఆరోగ్యం రాకపోవచ్చు. చాలాసార్లు మీరు చేసిన ప్రార్థనకు మీరు అనుకున్నట్టుగా జవాబులు రాకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్టు కాదు, మీ ప్రార్థనలో త్రోసివేసినట్టు కాదు. ఎప్పుడు నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే దేవుడు జరిగిస్తాడు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మనం ఒక ప్రార్థన చేసేటప్పుడు ఇలా అడగాలి, ప్రభువా ఇలా అడుగుతున్నాను కానీ నీ చిత్తమే జరగాలి. ఎందుకో తెలుసా? మన జ్ఞానము చాలా పరిమితి కలిగింది. ఏం జరుగుతుందో మనకు అసలు తెలియదు. మనం చాలాసార్లు జీవితాన్ని గురించి కూడా చాలాసార్లు ఊహిస్తాం. మనం నా జీవితం ఇలా ఉండాలి అని ఆలోచిస్తాం, గాలి మేడలు కట్టుకుంటాం. ఒక్కొక్కసారి అలా జరగకపోవచ్చు. అలా జరగకపోనంత మాత్రాన ఆయన దేవుడు కాకపోడు. గుర్తుపెట్టుకోండి, ఈజ్ గాడ్, అంతే. ఆయన ఎప్పుడూ దేవుడే, ఆయన ఎప్పుడు కూడా సింహాసనం మీద ఉన్నవాడే. ఈ విషయం మనం మర్చిపోకూడదు. తెలుసా, పౌలు గారు తనకున్న అనారోగ్యాన్ని బట్టి అనుకోవచ్చు, తన దేహంలో ఒక ముల్లుంది అని చెప్పాడు. ఆయన ఏముందంట? ముళ్ళు. ఆ ముళ్ళు ఏంటో తెలియదు మనకి, దేవుడు చెప్పలేదు. ఆయన అంటున్నాడు,
ఆ ముళ్ళు నాలో ఉంది, ఆ ముళ్ళు తీసివేయబడాలని నేను దేవుని ప్రార్థన చేశాను. ముమ్మారు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ముళ్ళు తీసేనైనా నా యొద్ద నుండి, ఇది తీసివేయి నా యొద్ద నుండి. నేను వేడుకున్నాను కానీ దేవుడు ఆ ముళ్ళు తీసేయలేదు. కానీ ఒక మాట చెప్పాడు నాతో, ఉండని, అది ఉన్నా నేను నీకు తోడుగా ఉంటా, దాన్ని అధిగమించడానికి శక్తి ఇస్తా. లెట్ ఇట్ బి అలోన్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు ది, నా కృప నీకు అని అంటున్నాడు. నీ బలహీనతలో నా బలం పరిపూర్ణం అనగా, నీ బలహీనత ఉండని, నా బలం నీకు ఇస్తా. రెండు ప్యారలల్గా వెళ్తాయి. నువ్వు భయం ఎందుకు? కాబట్టి ఇందు మూలముగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో మీరు అనుకున్నది జరగకపోయినంత మాత్రాన మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. వింటున్నారా? ఒక్కోసారి నేను అనుకున్నది జరగలేదండి, అయితే దేవుడు అనుకున్నది జరిగిందా? ఇలా రావాలి మన లెక్కలు. ఇన్ని సంవత్సరాల మన ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే కదా. మనం చాలాసార్లు ఏమనుకున్నాం తెలుసా, మనం అనుకున్నదంతా కూడా తారుమారైపోయిందండి, అయింది. కానీ నువ్వు అనుకున్నావు నీ జీవితం తారుమారైందని. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టువాడే కానీ తారుమారు చేయవాడు కాదు కదా.